అన్న ఒక డౌట్ కూడా తెరపైకి వస్తుందండి. సురేష్ గారు వచ్చారు సార్. సురేష్ గారు నమస్కారం. నమస్తే గారు. మొత్తానికి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తానికి భారతదేశంలోనే అత్యంత ధనవంతుల ఎంపీల్లో మన గుంటూరు ఎంపీ చేరారు అనుకోవచ్చు. గుంటూరు ఎంపీ మొత్తానికి 5,400 కోట్లు తాను పెమ్మసాని చరాస్తులు 4,605 కోట్లు చరాస్తులు, తన పేరుపై 2,316 కోట్లు, శ్రీరత్న కోనేరు వాళ్ళ ఆవిడపై 2,289 కోట్లు పన్ను చెల్లింపులు అమెరికాలో చూపారు. ఆయన పెట్టుబడి మొత్తం డాలర్లోనే మైక్రోసాఫ్ట్, కోకోకోలాతో పాటు 101 కంపెనీల్లో డాలర్ రూపంలో పెట్టుబడి పెట్టారని కూడా చెప్పినట్లున్నారు. ఏంటి సురేష్ గారు, మొత్తానికి ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల పేరు మీద కూడా 496 కోట్లు ఒక్కొక్కరు చొప్పున 992 కోట్లు పిల్లల పేరు మీద కూడా ఉన్నాయట. మొత్తానికి అయితే ఆయన మొన్న ఒక మాట చెప్పారు, ఆయన ఎవరో మీరు అక్రమంగా సంపాదించారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పని ఏదో విమర్శలు చేశారు. నేను MBBS చదువుకొని MD చదువుకొని నేను ఉన్నతంగా కష్టపడి అమెరికా వెళ్ళి నేను కష్టపడుతూ నేను 10 మందికి చదువు చెప్తూ ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల మందికి వాళ్ళకి విద్య నేర్పుతూ నేను 10 రూపాయలు సంపాదించుకొని కష్టపడ్డాను. నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి నా తెలివితేటలతో సంపాదించుకున్నటువంటి సొమ్ము దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి పన్నుల రూపంలో కట్టి నేను ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాను. దీంట్లో ప్రజాసేవ చేయటం కోసం వచ్చాను. నా వంతుగా నేను నా ప్రజల కోసం నా మొదటి అడుగు అని చెప్పని నా ప్రజల కోసం నా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం కోసం నా వంతుగా నేను ఇక్కడికి వచ్చి పనిచేయాలనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైతే నా మీద విమర్శలు చేశారో వాళ్ళందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంపద ఇసుక, మైనింగ్, మద్యం, గ్రానైట్ ఇలా ప్రజా సంపదని దోచుకొని వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళు పన్నులు ఎగ్గొట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ముని దోపిడీ చేశారని ఆయన తనదైనటువంటి స్టైల్లో 2-3 రోజుల క్రితమే తాను గుంటూరు కారం సినిమా చూపించాడు. మొత్తానికి ప్రస్తుతం గుంటూరు కారం అంటే పెమ్మసాని చంద్రశేఖరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువగా ట్రోల్ అవుతున్నటువంటి ఎంపీ. ప్రస్తుతం ఆయన చుట్టూతా జనరల్గా గుంటూరు ఎప్పుడూ సెంట్రిక్గా ఉండిద్ది. బట్ ఇప్పుడు ఆయన చుట్టూతా కొంత రాజకీయంగా కూడా హాట్గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అఫిడవిట్ చూపించారు. మరి ఆయన అఫిడవిట్లో ఆయన ఏం పొందుపరిచారో మరి అవి కూడా చూడాలి. సురేష్ గారు ఏంటి పెమ్మసాని గారి గురించి చెప్పండి, ఏంటి ఆయన ఏమేం పొందుపరిచారు, ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇంత ఆస్తులు ఏంటియో చూస్తే చాలా ఉన్నాయండి. JP మోర్గో చేజ్ బ్యాంక్ అమెరికాలో తను భార్య పేరు మీద ఇదొకటి మొత్తం 4 కార్లు, ఇందులో మెర్సిడెస్ బెంజ్ 2, రోల్స్ రాయిస్ గోస్ట్ 1, టయోటా ఫార్చునర్ మరొకటి, పలు చోట్ల స్థలాలు, ఇళ్ళు అమెరికాలో టెక్సాస్లో. ఏంటి సురేష్ గారు చెప్పండి, ఒకసారి లిస్ట్ చదవండి. వంశీ గారు, అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే అమెరికాలో మీకు తెలుసు ట్యాక్స్ సిస్టమ్ ఎంత పకడ్బందీగా ఉంటుందో. అమెరికా ట్యాక్స్ సిస్టమ్ని అక్కడ చూపించి అక్కడ పేమెంట్స్ తన పేరు మీద భార్య పేరు మీద చెప్పి టెక్సాస్లో ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా డాలర్లో కొనుగోలు చేసినట్టు చూపించారు. అయితే మనకి డాలర్కి రూపాయికి 78.59 అంటే 78.5 రూపాయల లెక్క వేసి ఇదంతా ఈ వాల్యూ లెక్క కట్టారు వంశీ గారు. ఆయన 101 కంపెనీలు మీరు చెప్పినట్టుగా మైక్రోసాఫ్ట్తో పాటు కోకాకోలాతో పాటు మొత్తం మీద 28,93,00,000 అంటే దాదాపు 29 కోట్ల డాలర్ల వాల్యూగా ఆయన వివిధ కంపెనీల్లో అంటే ఒక కంపెనీలో 63,900 ఒక కంపెనీ డాలర్ పెట్టుబడి అంటే డాలర్ రూపంలో కోట్లలుగా అట్లా మొత్తం మీద పెట్టుబడి పెట్టి చరాస్తులు మొత్తం మీద కూడా ఆయన పేరు మీద 2,316 కోట్లు. సో అదేవిధంగా భార్య గారి పేరు మీద శ్రీరత్న కోనేరు వాస్తవంగా బుర్రిపాలెం అంట వంశీ గారు, బుర్రిపాలెం అంట చూపించారు. ఆ పేరు మీద 2,289 కోట్ల రూపాయలు చూపించారు. ఇక పిల్లలిద్దరి మీద 496 కోట్లు 496 కోట్లు అంటే 992 కోట్లు మొత్తం మీద చూస్తే చరాస్తులే 5,597 కోట్ల రూపాయలు అవుతున్నాయి వంశీ గారు. ఇంకొక
70-80 కోట్ల రూపాయల వరకు కూడా స్థిరాస్తులు, అంటే అక్కడ హైదరాబాద్లో వివిధ చోట్ల ప్లాట్లు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా విజయవాడలో ఉంది, ఇంకో చోట ఇవన్నీ కూడా మన టెక్సాస్లో ఇల్లు, నివాస భవనాన్ని కలిపితే ఇంకో మొత్తం మీద కూడా 5,600 5,700 కోట్లు అవుతాయి. అయితే ఇందులో ఏంటంటే అప్పులు కూడా అంతే, దాదాపు 6,25,000 జేపీ మార్గన్ చేజ్ బ్యాంక్ అని చెప్పి ఆ యుఎస్ఏలో $6,25,000 తన పేరు మీద, తన భార్య పేరు మీద ఇంకొక $6,25,000 అంటే 519 కోట్లు, 1,038 కోట్ల రూపాయలు అప్పులు కూడా ఉన్నట్లుగా చూపించి మొత్తం అంటే సవివరంగా ఇది జడ్జ్ చేశారు. మొత్తం మీద ఏ బ్యాంకులో అంటే ఏ కంపెనీలో ఎంతెంత డాలర్ లోపల పెట్టుబడిన వివరాలన్నీ కూడా అఫిడవిట్లో సబ్మిట్ చేశారు పూర్తి వివరాలు. ఒక కేసు మాత్రం ఇది కూడా ఎలక్షన్ కేసు ఒకటి నమోదైనట్టుగా అందులో మెన్షన్ చేశారు. మీరు చెప్పినట్టుగా కార్లు మటుకు 4, అందులో మెర్సిడెస్ బెంజ్ 2, అది ఒక్క కార్కి మెర్సిడెస్ బెంజ్ 2,16,00,000 అంటే వంశీ గారు. అది కొద్దిగా మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ డాలర్లో కాబట్టి మనకు అలా ఉంటుంది. రోల్స్ రాయస్ కూడా బహుశా అమెరికాలో ఉంటుంది, అది 2,11,00,000 అంటే రోల్స్ రాయస్ కార్ అనేది. అవన్నీ చూసి బహుశా ఇప్పుడు వరకు అంటే ఎంపీలుగా దాఖలయ్యి ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మనం అప్పుడు పెట్టి చూస్తే ఈయన అత్యంత ధనవంతుడి కింద, ఆ రకంగా రిచెస్ట్ కంటెస్టింగ్ ఎంపీ కింద మనం ఇప్పుడు వరకు దానికి చెప్పొచ్చు వంశీ గారు. ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అఫిడవిట్ వేశారా సురేష్ గారు? అంటే ఇప్పుడు వేసారు వంశీ గారు, కొద్దిసేపటికి మరొక 10 నిమిషాలు అట్లా అయితే మనకి క్లారిటీ చూస్తాం ఒకసారి. వేశారు, అయితే ఆయన నామినేషన్ వేయలేదు, ఆయన తరఫున వేరే వాళ్ళు నామినేషన్ వేశారు, ఆల్రెడీ అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఏం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ అంతా షర్మిల గారికి సంబంధించిన ఇష్యూలో ఆ 82 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు చూపించారా లేదా అన్నదే పంచాయతీ. కాబట్టి ఒకసారి అది చూడండి, అది చూస్తే దాన్ని బట్టి మరి వారు ఏం చెప్పారనేటువంటిది కూడా తెలుస్తుంది. రైట్ సురేష్ గారు.